కర్నూలు జిల్లా కౌతాల మండలం హాల్వీ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరులు, మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు పాలకుర్తి దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం నిరంతరం పోరాడి 59 ఉపకులాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగంలో రాజ్యాంగ ఫలాలు అందించేందుకు కృషి చేసిన మహనీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగాని వారు కొనియాడారు. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద పిల్లలకు చికిత్స అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేసినటువంటి నాయకత్వం ఆయనదేనని తెలిపారు. పేదల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని వారు అన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ కృషి కొనసాగుతోందని వారు తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం ఇలాంటి నాయకత్వం అవసరమని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, సతీష్ నాయుడు, టిప్పు సుల్తాన్, నడిగినేని అయ్యన్న, వెంకటపతిరాజు, ఇక ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. అన్న 8వ తారీఖు వస్తాడని చెప్పి మనము ఎన్నో చెప్పి మాట ఇచ్చాడు. కొంత లేట్ అయినా కూడా మన మధ్యకు అన్న రావడం జరిగిందని చెప్పి కూడా అంటే పొలిటికల్ లేకుండా ఈ యొక్క రాజ్యాన్ని గాని ఈ యొక్క ప్రజలను గాని పాలించలేము. ఆయుధం మన చేతికి ఇచ్చాడు. ఆ ఓటు అనే ఆయుధం ఏంటంటే ఈ రోజు అంటే పేదవానికి ఓటిచ్చాడు. ఇటువంటి సందర్భంలో మరి ఆయన మనకు పేదలైనటువంటి మనకు ఓటనే ఆయుధం ఇచ్చాడు. ఇక్కడ వచ్చిన పద్మశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆవిష్కరణ చేసిన మా మాదిగ జాతి ముద్దు బిడ్డ పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ అన్న గారికి ఈ రోజు మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చారంటే నిజంగా అంబేద్కర్ ని మనం గుండెల్లో పెట్టుకోవాలి. ఈ భారతదేశం బతికినంత వరకు అంబేద్కర్ కి ఊపిరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటి గొప్ప మహానుభావుడు అంబేద్కర్ విద్య ప్రతిష్టకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అంబేద్కర్ ఆశయాలను మనము అనుగుణంగా అంబేద్కర్ గారికి మనం బడుగు బలహీన వర్గాలు అన్ని ఆశాజ్యోతి ఆయన ఈ రోజు మన ఒక 2 మాటలు చెప్తున్న అన్నగారి గురించి. ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మనకు ఒక అబ్బాయికి గుండె జబ్బు వస్తే అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన ప్రశ్నిస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీ పుట్టిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు కొడుకులు పింఛన్ లేక ముసలి వాళ్ళు వితంతువులు బాధపడుతుంటే వాళ్ళ పట్ల 6,000 రూపాయలు వచ్చే విధంగా పోరాడిన వ్యక్తి మన అన్నగారిని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇది అందరూ చెప్పుకోవాలి. ఈ దేశంలోనే ఒక ఆశ లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన మందకృష్ణ మాదిగ నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన అనుకుంటే పదవులు ఆయన కాళ్ళ దగ్గరకు వస్తాయి, కానీ ఆయన పదవుల కోసం ఆశించలేదు. మన ఎస్సీ వర్గీకరణ కోసమే పోరాడి సాధించి ఈ రోజు ఆయన దేశంలోనే ఒక గొప్ప నాయకుడిని గర్వంగా చెప్పుకునే వ్యక్తిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి రావడం. వ్యవస్థలో మన మందకృష్ణ మాదిగన్న గారికి నమస్కారం. ఈ నియోజకవర్గం నుంచి ఇంత చివరికి రావడం అంటే నాకు చాలా అతిశక్తి కాదు. ఎందుకంటే చాలా వెనుకబడిందన్న ఈ ఊరు ఇటు సైడు. ఎందుకంటే మేము ఎన్నో రకాలుగా మేము కూడా పోరాడుతున్నాం కానీ కుదరడం లేదు. కానీ మేము మా వంతు సాయంగా మేము కూడా చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి గ్రామానికి కూడా ప్రతిదీ ఏంటంటే మన అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసిన